విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి విజయనగరం వస్తున్నారండి. రాత్రి పాప చాలా దురదృష్టకరం. ఈరోజు గాజువాక ప్రాంతంలో ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అయింది. అది కోల్డ్ లోడ్ తేలుతున్నటువంటి లారీని వెనకాల నుంచి కుదరడం వల్ల ఎవరైతే ఆ స్పీడ్ డ్రైవర్ ఉన్నారో, అంటే బస్కి మ్యాండేటరీగా 2 డ్రైవర్స్ ఉంటారు, ఒక స్పీడ్ డ్రైవర్ చనిపోయారు. అలాగే డ్రైవ్ చేస్తున్నటువంటి ఆయనకి సీరియస్ ఇంజురీస్ ఉన్నాయి. ఇంకో ఈయనతో పాటు 7గురికి ఇంజురీస్ అయినాయి. అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా బాధగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ చనిపోయినటువంటి వారికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారిని అనౌన్స్ చేయమన్నారు. పార్వతీపురం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సు రాజమండ్రి నుంచి బయలుదేరడం జరిగింది. పొద్దున్న 4:15కు అక్కడ టైర్ పంచర్ ఆగి ఉన్న టిప్పర్ను ప్రమాదవశాత్తు తగలడం వల్ల అక్కడే స్పాట్లోనే ఎవరైతే ఎక్స్ట్రా డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్ చనిపోవడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్ కూడా 2 మహిళలు చనిపోయారు. మిగతా 8 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళను అప్పటికప్పుడే హుటాహుటిన కేజీహెచ్కు తరలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డాక్టర్లు పొద్దున్నుంచి ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో వాళ్ళను